నమస్తే దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ ప్రపంచ కథా దినోత్సవం, అంటే దీనిని వరల్డ్ స్టోరీ టెల్లింగ్ డే అంటారు. కథ మానవ జీవితాలలో ఒక ఆనందదాయకమైనటువంటి సంతోషకరమైనటువంటి పరిణామం. పిల్లలని కథలని వేరు చేసి చూడడం సాధ్యం కాదు అంటారు ప్రఖ్యాత రచయిత బాలగంగాధర తిలక్. కథ మనకెంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి ఒక అంశం. కథ చెప్పడం, కథ వినడం, కథ రాయడం, కథ చదవడం ఇవన్నీ కూడా మానవ సంస్కృతిని నాగరికతని తెలియజేసేటువంటి అంశాలు. అయితే ప్రపంచవ్యాప్తంగా కథలని చెప్పుకోవడానికి ఒక రోజుని ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అని అన్నది ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. దాదాపు 1960-70ల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బాల్యంలో ఎన్నో రకాల కథలను వింటూ ఎదిగి పెద్దవాళ్ళు అయ్యారు. అయితే మిలీనియల్స్గా పేర్కొనేటువంటి ఈ తరం తల్లిదండ్రులు తమ పిల్లలకి కథను చెప్పడంలో, కథని వినిపించడంలో, కథని చదివించడంలో ఎలా ఉన్నారు అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది దృష్టిలో ఉంచుకుని మొట్టమొదటిసారిగా స్వీడన్ దేశంలో 1991వ సంవత్సరంలో కథలు చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజుని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఐక్యరాజ్య సమితి గుర్తించి దానిని ఏర్పాటు చేశారు. అలా మనకి 1991లో ప్రారంభమైనటువంటి ఈ కథా దినోత్సవం అన్న కార్యక్రమం 2001 నాటికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు పాకింది. మొదట స్వీడన్లో ఉన్నప్పటికీ కూడా ఫిన్లాండు, డెన్మార్క్, జర్మనీ, అలాగే స్కాట్లాండ్ ఇలా రకరకాల దేశాల్లో కూడా కథా దినోత్సవాలను జరపడం అన్నది మొదలెట్టారు. తర్వాత మనకి 2002వ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 20వ తారీఖుని ప్రపంచ కథా దినోత్సవంగా జరుపుకోవడానికి ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. అందువలన అన్ని దేశాల్లో కూడా వారి వారి సంస్కృతులను దృష్టిలో ఉంచుకుని బాలలకి కథలని అందించేటువంటి ఒక పెద్ద కార్యక్రమంలాగా ఈ కథా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అయితే కథ చెప్పడం అన్నది ఒక రోజుకు మాత్రమే పరిమితమా అని చూసినప్పుడు బాల్యంలో తాత ముత్తాతల దగ్గర, అవ్వల దగ్గర బోలెడు మంది పిల్లలు ఎన్నో రకాల కథలు వింటూ వాళ్ళ బాల్యాన్ని గడుపుతారు. కథ మౌఖికంగా చెప్పడం ఒక ఎత్తు అయితే కథని పుస్తకంలో చదివి ఆనందించడం అన్నది మరొక ప్రధానమైన అంశం. కథ చదివే సందర్భంలో కానివ్వండి, కథ వినే సందర్భంలో కానివ్వండి, మానవ సృజనాత్మకతకు, మెదడులో ఉండేటువంటి పనితీరుకు సృజనాత్మకతను జోడించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంటారు. అందుకే కథ వింటున్నప్పుడు కానీ, కథ చదువుతున్నప్పుడు కానీ మన కళ్ళ ముందు ఒక దృశ్యమాన ప్రపంచం కనిపిస్తుంది. అంటే దానిని మనం ఊహించుకోవడానికి అవకాశం వస్తుంది. ఇది చాలా పెద్ద సృజనాత్మకతకి దారితీస్తుంది అంటారు పరిశోధకులు. అదేవిధంగా కథ మనం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి, ఎందుకు చెప్పాలి అని చూసినప్పుడు మానవాళి ఒక తరంలో పొందినటువంటి జ్ఞానాన్ని, వాళ్ళ ఆలోచనలను, అనుభవాలను తర్వాతి తరానికి అందించడానికి కథని ఒక మాధ్యమంగా మనం ఉపయోగించుకుంటాం. మనం చరిత్ర గతిని పరిశీలించి చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా కథా ప్రపంచం ద్వారా తన జ్ఞానాన్ని, జ్ఞాన పరిధిని విస్తృతం చేసుకున్నటువంటి సందర్భాలని మనం గమనించవచ్చు. మీరు అక్బర్ అనగానే బీర్బల్ గుర్తొస్తారు. అంటే బీర్బల్ చెప్పేటువంటి కథల ద్వారా అక్బర్ చాలా పరిజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేశాడు. అలాగే మనకి మహాభారతాన్ని చూసినట్లయితే ధృతరాష్ట్రుడి వెంబడే విదురుడు మనకు కనిపిస్తాడు. విదురుడు ఎన్నో కథల రూపాల ద్వారా రాజ్యాన్ని, పరిపాలన గురించి, ధర్మబద్ధమైన విశేషాలను గురించి ధృతరాష్ట్రుడికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాడు. అలా కథా ప్రపంచం అన్నది మన రోజువారీ జీవన విధానంలో ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి కథని ఇవాళ ఒక ప్రత్యేక అంశంగా మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే కథ ద్వారా బాలలలో ఎలాంటి మార్పులను తీసుకురావచ్చు, భావితరంలో ఎలాంటి గొప్ప విషయాలను పెంపొందించడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాలని ఇవాళ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలను మనతో షేర్ చేసుకోవడానికి బాల సాహిత్య రూపకర్త, అలాగే బాల సాహిత్యాన్ని తయారు చేయడంతో పాటు
కథా రచయితగా కూడా మంచి పేరు పొందినటువంటి వారు, అలాగే పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మనోజ్ గారిని అడిగి మనం చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్ గారు, స్వాగతం అండి. నమస్తే సార్, రమేష్ గారు, ధన్యవాదాలు. అందరికీ ప్రపంచ కథా దినోత్సవ శుభాకాంక్షలండి. మరి మన బాల్యం, రమేష్ గారు, మన బాల్యం అయితే చాలా సుసంపన్నమనే చెప్పాలి. ఎందుకంటే మీకు నాకు కూడా మన తాతల దగ్గర, అవ్వ దగ్గర వెన్నెల్లో పడుకొని కథలు విన్నటువంటి అనుభవము అవన్నీ ఉన్నాయి. చాలా సుసంపన్నమైనటువంటి బాల్యాన్ని మేము పొంది ఉన్న సందర్భంలో ఈనాటి బాలల గురించి ఆలోచించినప్పుడు వారి యొక్క బాల్యం అంత కథలతో సుసంపన్నమైనట్లుగా మనకు తోచదు. అసలు కథ అనేది మీరు అన్నట్లుగా వారసత్వం. ఎందుకంటే ఏడు చేపల కథ అయితేనేమి, నాన్నా పులి కథ అయితేనేమి, ఆవు పులి కథ అయితేనేమి, వాటి వయసు 100 సంవత్సరాలని చెప్పవచ్చు. ఇది మన తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా మనకి వినపడుతున్నటువంటి సజీవమైనటువంటి కథలు. అంటే ఏమిటి? దీని ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలంటే కథలని ఒక ఊరిలో ఉన్న ఒక గుడిని, ఒక పాఠశాలని వంశాల తరబడి మనం వారసత్వంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీదను ఉన్నది. అయితే కథ ఎందుకు చెప్పాలి? పిల్లలకి జంతువుల పట్ల లేకపోతే ఈ ప్రకృతి పట్ల ఎనలేని కుతూహలం ఉంటుంది. ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం. అందుకనే మనం చిన్నపిల్లని చేరదీయాలనుకున్నప్పుడు నాన్న ఒక కథ చెప్పనా అని చెప్పి చిలుక కథో ఎలుక కథో చెప్తూ ఉంటాం, వాళ్ళని మచ్చిక చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎంతో ఆసక్తి, ఊహాశక్తిని పెంపొందించేటటువంటి కథలను చెప్పడం ద్వారా వాళ్ళకి ఈ రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. బాగా యాక్టివేట్ అయినప్పుడు సృజన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివేట్గా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆవిష్కరణ చేస్తారని సైన్స్ చెప్తూ ఉంది. కథలు వినడం వల్ల రైట్ బ్రెయిన్ చాలా యాక్టివేట్గా ఉండడంతో వాళ్ళు తమ జీవితంలో ఎన్నో ఆవిష్కరణలు చేస్తారనేది సైంటిఫిక్గా నిరూపణ జరిగింది. అసలు అంతెందుకు, ఇన్ని ఉదాహరణలు ఎందుకు? విష్ణు శర్మ గారు అప్రయోజకులైనటువంటి రాజకుమారులను ఎన్నో గురుకుల పాఠశాలలు తిరిగి ఫెయిల్ అయినటువంటి కొరగాని విద్యార్థులను ప్రయోజకులుగా చేసి రాజుగారికి అప్పగించడానికి, అంటే విద్యను సంపూర్ణంగా అందించడానికి కథలను ఎంచుకున్నాడు. అంటే మన ఉపాధ్యాయులు కూడా గమనించాల్సింది ఏంటంటే కథలు చదువు, కథలు విద్య, ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా కథలు పిల్లలు వేరువేరు కాదనే విషయాన్ని ముందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కథలని ఒక టూల్గా ఎంచుకున్నాడు ఆనాటి గురువు. ఆనాడే ఆయన సూచన ఇచ్చాడు, కథని మీరు విద్యకి సమభాగం చేయండి. ఎలాంటి సహాయం అందిస్తుంది కథ విద్యకి? ఇంకా మనము చదవడం రాని పిల్లలు ఉన్నారు మన పాఠశాలలోనే బాధపడుతూ ఉన్నాం. కానీ ఒక్కసారి ప్రయోగాత్మకంగా వాళ్ళకి ఇంటికి కథలిచ్చి చూడండి, చదవమని ఎంకరేజ్ చేసి చూడండి. వాళ్ళే మెల్లగా చదవడంలో, రాయడంలో శ్రద్ధను వహించి దారిలో ఆటోమేటిక్గా గాడిన పడిపోతారు. నిజానికి కథలు చదవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నేను మళ్ళీ చెప్పనవసరం లేదు. వాక్య నిర్మాణము, వాక్య సౌందర్యము, ప్రవర్తన రీతులు ఎన్నెన్నో. అయితే ఈ కథలని వారసత్వంగా అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులది కూడా. ఈనాడు ఎంతో నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయ బృందం విద్యాశాఖ వెనకాల ఉన్నది. కాబట్టి 50% ఉపాధ్యాయులు నేర్పించినట్లయితే 50% కథలే నేర్పిస్తాయని మహానుభావుడు ఐన్స్టీన్ గారే చెప్పున్నారు. కాబట్టి ప్రతి టీచరు కూడా పిల్లలకి ఏదో ఒక సందర్భాన్ని కల్పించుకునైనా సరే కథలు చెప్పినట్లయితే వాళ్ళలో చాలా మార్పుని గమనిస్తారు. అంటే కథ ద్వారా పిల్లల సృజనాత్మక ప్రపంచాన్ని విస్తృతం చేయవచ్చు అని అన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇవాళ మనం గమనించి చూసినట్లయితే పిల్లలకు కావలసినటువంటి 21వ శతాబ్ది నైపుణ్యాలు అంటున్నాం. అంటే ఈ 21st సెంచరీ స్కిల్స్ లేదా లైఫ్ స్కిల్స్ అనేవన్నీ కూడా పిల్లలకు కథా ప్రపంచంలో నుంచే నేర్పడానికి అవకాశం వస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి సాహిత్యాన్ని గమనించి చూసినట్లయితే విస్తృతమైనటువంటి కథా సాహిత్యం మన దగ్గర కనిపిస్తుంది. విష్ణు శర్మ కథలు కానివ్వండి, కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు, భట్టి విక్రమార్క కథలు, అలాగే ఎన్నో జానపద కథలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క కథ తనదైనటువంటి ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఉదాహరణకు మనం ఆవు పులి కథను చూసినట్లయితే
ఎలా సమస్యలకి పరిష్కారాలను ఎంచుకోవాలి అన్నటువంటి అంశం మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే రకరకాల కథలు తమదైనటువంటి ధర్మాన్ని పిల్లలకి నేర్పే ప్రయత్నం చేస్తాయి. ఉదాహరణకు చీమా పావురం కథ చూసాం అనుకోండి, స్నేహ ధర్మం ఎలా ఉంటుంది అన్నది మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే 3 చేపల కథ అని మనకు ఒకటి ఉంది. ఏ సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మనం ఆ సమస్య నుంచి బయటపడతామన్నది మనకు కనిపిస్తుంది. అలాగే హాస్యస్ఫూరకంగా ఉండేటువంటి ఎన్నో రకాల కథలు మనకు కనిపిస్తాయి. అంటే ఈ కథలు అన్నీ కూడా పిల్లలని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడానికి, సృజనాత్మకమైనటువంటి వ్యక్తులుగా పెరగడానికి కావలసిన పునాది వేయడానికి ఈ కథలు పనికొస్తాయన్నది మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా తల్లిదండ్రులు ఏం భావిస్తూ ఉంటారంటే కథలు వినడము లేదా కథల పుస్తకాలు చదవడం అన్నది ఒక కాలక్షేపం కార్యక్రమం, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమేమిటి అని అంటే పిల్లల్ని మనం పరిశీలించి చూస్తే తరగతి పుస్తకాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే కథల పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి అని అంటాడు ప్రొఫెసర్ కృష్ణకుమార్ గారు. అందుకే నేను ఒక మాట చెప్తారు, 20 కథల పుస్తకాలు చదివిన తర్వాత 21వ పుస్తకంగా పాఠ్యపుస్తకం ఉండాలి అని అంటారు. కారణం ఏమిటంటే కథా పుస్తకం అన్నది పిల్లల కళ్ళ ముందు ఒక దృశ్యాన్ని ఆవిష్కరింపచేస్తుంది. వాళ్ళ మెదడుని చాలా ఉత్తేజింపజేసి చురుకుగా ఉండేలాగా చేస్తుంది. అందులో ఉండేటువంటి పాత్రలు, అవి మాట్లాడేటువంటి మాటలు, ఆ సంభాషణలు, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి తమకు తాము అన్వయం చేసుకుంటూ తాను ఆ కథలో ఒక పాత్రగా మారి దాన్ని ఎంజాయ్ చేయడం అన్నది కనిపిస్తుంది. కాబట్టి కథలు వినడం అయినా కథలు చదవడం అయినా తప్పనిసరిగా మనకు అవసరం అన్నది మనం ఈ సందర్భంగా గుర్తించాలి. అయితే మనోజ్ గారు, ఇప్పుడు ఒక టీచర్గా పాఠశాలలో కథ చెప్పాలి అని అంటే ఎలాంటి మెళకువలను పాటించాలో తెలియజేయండి అమ్మా. నిజానికి ఎన్నో పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉన్నప్పటికీ, కరికులంలో ఉన్నప్పటికీ కూడా టైం టేబుల్ని సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత కూడా టీచర్పై ఉండడంతో ఈ కథల్ని పక్క పెట్టడం జరుగుతుందండి. ప్రతి పాఠశాలలో కూడా దాదాపు ఇదే జరుగుతుంది. అయితే మరి నాలాంటి వాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్న పాఠశాలకి వెళ్ళిన తర్వాత, పిల్లల తరగతికి వెళ్ళిన తర్వాత కథ చెప్పకుండా పాఠం మొదలు పెట్టడం ఎప్పుడూ అలవాట్లేదు. కాబట్టి నా అనుభవం చెప్తున్నాను. మనము కథ చెప్పడానికి ప్రత్యేకమైన సమయం ఇవ్వలేదు అని చూడనవసరం లేదు. ప్రతి పాఠంలోంచి చిన్న కథని మనం సృష్టించవచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయుడు అంటేనే సృజన కలిగినవాడు, నైపుణ్యం కలిగినవాడు. ఆయన తలుచుకుంటే అది చాలా ఈజీ పని అన్నమాట. ఉదాహరణకి మామూలు కథలు అంటే 1వ తరగతికి వచ్చినటువంటి ప్రీ ప్రైమరీ పిల్లలు చాలా అంట్రెస్ట్గా ఉంటారు. కూర్చోడానికి కానీ కూర్చుని చదవడానికి కానీ వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదన్నమాట. అప్పుడు వాళ్ళకి చిలుక అని, పిల్లి అని, నువ్వే వాళ్ళ పేరులు పెట్టి ఒక పిల్లి కథ చెప్పడము, అలా ఏవో క్రియేట్ చేసి చిన్న చిన్న కథలు చెప్పడం వల్ల వాళ్ళు ఏడవకుండా చాలా ఇష్టంగా మన క్లాస్కి వచ్చి నిదానంగా కూర్చొని అలవాటు చేసుకుంటారనమాట. సరే, ఈ పద్ధతి ఇలా పక్కన పెడితే నేను మ్యాథ్స్లో కూడా 1 నుంచి 5 అంకెల భావనలు చెప్పేటప్పుడు నేను ఒక కథ చెప్తాను. మన దగ్గర ఉన్నటువంటి పిల్లల్లోంచి శ్రీకాంత్ పొద్దున్నే చక్కగా తయారయ్యి స్కూల్ బ్యాగ్ వేసుకొని మరి అలా నడుచుకుంటూ బడికి వెళ్తున్నాడంట. అప్పుడు పండుగాడి ఇంటి ముందు కోడి పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గర మేత ఎలా తినాలో నేర్చుకుంటున్నాయి, రంగురంగుల కోడి పిల్లలు. అప్పుడు శ్రీకాంత్ అక్కడ ఆగిపోయి వాటిని లెక్క పెట్టాడు. ఎలా? 2 నల్ల కోడి పిల్లలు, 2 తెల్ల కోడి పిల్లలు, 1 ఎల్లో కోడి పిల్ల. ఎన్ని లెక్క పెట్టాడు? 5 లెక్క పెట్టాడు. తెల్ల కోడి పిల్లలని ఇట్లా అన్నమాట. ఓ చిన్న కథారూపంలో 1 నుంచి 5 భావనలను వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేసి వాళ్ళలో స్థిరంగా ఆ భావనలు ప్రవేశపెట్టవచ్చు. అలాగే సైన్స్లో అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఒక కథని తప్పనిసరిగా చెప్తూ ఉంటానండి. ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట పిల్లల ధారణకి. నేనైతే అది పాటిస్తాను రమేష్ గారు. మంచి మాట. అంటే పిల్లలు, తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఏమనుకుంటూ ఉంటారంటే మా పిల్లలు చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, టాప్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ మార్కుల్లో ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. కానీ ఆ చదవడానికి పనికొచ్చేటువంటి ఒక ధోరణి ఉంటుంది, దాన్ని మనం లెర్నింగ్ స్టైల్ అంటాం. ఈ లెర్నింగ్ స్టైల్ అలవడాలి అని అంటే దానికి ఒకే ఒక మార్గము, చాలా ఉపయోగకరమైనటువంటి మార్గం ఏమిటి అంటే కథల పుస్తకాలని చదవడం. ఇవాళ ప్రపంచ కథా దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ మార్చి 20వ తారీఖు. ఎందుకు ఈ మార్చి 20వ తారీఖుని ప్రపంచ కథా దినోత్సవంగా పెట్టారు అని అంటే
దీన్ని ఈక్వినాక్స్ అంటారనమాట. ఇవాళ పగలు సమయం ఎంత ఉంటుందో రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది. అంటే బాల్యంలో పిల్లలు నేర్చుకునేటువంటి విషయాలు తర్వాతి జీవితంలో సమర్థవంతంగా గడపడం రెండూ సమానంగా ఉండాలి అన్నటువంటి భావన ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరొక ప్రధానమైన అంశము, ఒక తరం తాను తెలుసుకున్నటువంటి అంశాలని, తాము పరిశోధించినటువంటి విషయాలని తర్వాతి తరానికి చేరవేయడానికి కథని ఒక మాధ్యమంలాగా ఉపయోగించుకోవడం వల్ల గతానికి ఇప్పటికీ ఒక అనుసంధానం చేసుకున్న దానికి వీలుగా ఉంటుందన్నటువంటి ధోరణితోటి ఈ 20వ తారీఖుని ప్రపంచ కథా దినోత్సవంగా పెట్టారు. అయితే మనం ఇంతకుముందు అనుకున్నాం, స్వీడన్లో ప్రారంభమైనటువంటి ఇది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాల్లోనూ 20వ తారీఖున పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టుకుని అమ్మలు, నాన్నలు, అవ్వలు, తాతలు కథలు చెప్పడం అన్నది ఒక పెద్ద పండుగ వాతావరణంలాగా జరగాలి అన్నది దీని లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో ప్రతి కథా దినోత్సవానికి కూడా ఒక థీమ్ని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. మొట్టమొదటిసారి 2001వ సంవత్సరంలో ఈ థీమ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ సంవత్సరం పక్షులని ఇతివృత్తంగా తీసుకుని కథలు చెప్పడం అన్నది ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం పుష్పాలు, ఆ తర్వాత సంవత్సరం వర్షం, ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకుని ఆ థీమ్ ఆధారంగా కథా ఉత్సవాలను చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ 2024వ సంవత్సరంలో ఈ ప్రపంచ కథా దినోత్సవానికి ఇతివృత్తంగా ఏం పెట్టుకున్నారంటే బ్రిడ్జింగ్ బ్రిడ్జెస్, అంటే అనుసంధానం చేయడం, బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం. దేనికి మధ్యన బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలి? పిల్లలు వారి బాల్యానికి, రాబోయేటువంటి భావి జీవితానికి మధ్యన ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలు తాము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని జీవితంలో అన్వయం చేసుకోవడానికి మధ్యన ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతకు ముందు తరం వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలని తర్వాతి తరానికి అందించడం కోసం ఒక అనుసంధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకని ఈ సంవత్సరం ఇతివృత్తంగా బిల్డింగ్ బ్రిడ్జెస్ అని చెప్పి పెట్టారు. అందుకని మనం కథలని, మన దగ్గర ఉండేటువంటి ఏ కథనైనా సరే కథలో మంచి కథ, చెడు కథ అన్నటువంటివి ఉండవు. కథలు పిల్లలని ఆకర్షింపచేస్తున్నాయా లేదా, పిల్లలు దానిలో మమేకమయ్యారా లేదా అన్నది ప్రధానంగా మనం గమనించాల్సి వస్తుంది. ఇందాక మనం అనుకుంటున్నట్లు ఇవాళ బాల్యం కథా ప్రపంచానికి చాలా దూరం అయిపోయారు. ఎంతసేపు మొబైల్ ఫోన్ల చుట్టూ తిరగడం అన్నది మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు బాల్యం అనగానే రాత్రిపూట వెన్నెల్లో మంచం వేసుకుని తాత పక్కన పడుకుని తాత చెప్పేటువంటి కథను వింటూ, ఆకాశంలో చందమామను చూస్తూ, ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టుకుంటూ ఆదమరిచి నిద్రపోయేటువంటి బాల్యం గత బాల్యం. కానీ ఇవాళ ఫోన్లకి, టీవీలకి బానిసలైపోయినటువంటి బాల్యం మనకు కనిపిస్తుంది. ఇవాళ కథ చెప్పే అమ్మా నాన్నలు కూడా కరువైపోయారు. కథ చదవడం కన్నా పరీక్షలో మార్కులు తెచ్చుకోవడం, పరీక్షలో ర్యాంకులు తెచ్చుకోవడం అన్నది పెద్ద ఉపద్రవంగా మనకి ఇవాళ కనిపిస్తుంది. నిజంగా మీ పిల్లలందరూ మంచి మేధావులుగా ఎదగాలి, సృజనాత్మకులుగా రాణించాలి అని మీరు కోరుకున్నట్లయితే చేయాల్సిన ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే వీలైనన్ని ఎక్కువ కథల పుస్తకాలు మీ పిల్లలతో చదివించే ప్రయత్నం చేయాలి. మరొక విజ్ఞప్తి ఏమిటంటే పండగకి లేదా ఇంకో సందర్భంలోనూ మీరు పిల్లలందరికీ కొత్త బట్టలు కొంటారు లేదా బంగారు ఆభరణాలు తయారు చేయిస్తారు. ఈసారి నుంచి తప్పనిసరిగా పిల్లల పుట్టినరోజు కానీ మరేదైనా ప్రత్యేక సందర్భాల్లో పిల్లల కోసం ఒక మంచి కథల పుస్తకాన్ని కొని వాళ్ళకి ఇవ్వండి. పిల్లల కథలు చదవడం ద్వారా వాళ్ళ ఆలోచన ప్రపంచాన్ని విస్తృతం చేసుకుంటారు. మరొక ముఖ్యమైన విశేషం ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే కథలు చదవడం ద్వారా ఒక మంచి ప్రపంచాన్ని మనం ఆవిష్కరించవచ్చు అని అంటారు స్వామి వివేకానంద. కథలు చదవడం అన్నది పిల్లలలో ఒక సున్నితమైనటువంటి హృదయాన్ని ఆవిష్కరింపజేస్తుంది. మనుషుల మధ్య ప్రేమాభిమానాలను, ప్రకృతి పర్యావరణం పట్ల ఒక సరైనటువంటి దృక్పథాన్ని, జంతుజాలం పట్ల ఒక కన్సర్న్ కలిగినటువంటి మనుషులుగా పిల్లల్ని తీర్చిదిద్దుతుంది. ఇవాళ సమాజంలో చాలా రకాలైనటువంటి అపసామాన్యతలు మనకు కనిపిస్తున్నాయి. చాలా చెడ్డ ప్రవర్తనతో ఉండేటువంటి పిల్లలు మనకు కనిపిస్తున్నారు. ఏమాత్రం బాధ్యత లేనటువంటి తీరులో ఎదిగినటువంటి పిల్లలు మనకు కనిపిస్తున్నారు. దీనన్నిటికీ కారణం ఏమిటి అని అంటే ఆ పిల్లలకు బాల్యంలో సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి కథా ప్రపంచాన్ని దగ్గర చేయకపోవడం. ఎప్పుడైనా 3 చేపల కథ చదివినటువంటి పిల్లవాడు సరైనటువంటి నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలో
తెలుసుకుంటాడు. తెనాలి రామలింగడి కథలు చదివిన పిల్లవాడు హాస్యస్ఫూరకంగా ఎలా మాట్లాడాలో, సమస్యలను ఎలా పరిష్కరించాలో అర్థం చేసుకుంటాడు. కాశీ మజిలీ కథలు చదివినటువంటి పిల్లలు సమాజంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి విస్తృత కథా ప్రపంచాన్ని తర్వాతి తరం తప్పనిసరిగా అందుకోవాలి అని అంటే ఇలాంటి కథా ఉత్సవాలను నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది. అయితే ఇలాంటి కథలను తయారు చేసేదానికి బాల సాహితీవేత్తలు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. గిజుభాయ్ బఘేకా అని ఒక ప్రఖ్యాత విద్యావేత్త ఉన్నారు. ఆయన ఒక మాట అంటారు, పిల్లలకి కథలు చెప్పడం ద్వారా వారి ప్రవర్తనని మనం సరైనటువంటి పద్ధతిలో తీర్చిదిద్దవచ్చు అంటారు. పిల్లలకి సరైనటువంటి కథా పుస్తకాలను ఇవ్వడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యత వహించాలి అని కూడా సూచిస్తూ ఉన్నారు. అలాగే మీరు కవి కాకి అనే బిరుదాంకితులను ఒకళ్ళు వినుంటారు. ఎవరైనా కవి కోకిల అనే బిరుదు ఉంటుంది, కానీ ఈయనకు మాత్రం కవి కాకి అని బిరుదుంది. ఆయన ఎవరు అంటే పిల్లల కోసం నిరంతరం తప్పించినటువంటి జై సీతారాం గారు. ఆయన ఎన్నో బాలగేయాలను పిల్లల కోసం రాశారు. మీ అందరికీ తెలుసు, పొట్టేలు కన్న తల్లి గొర్రె గొర్రె అనేటువంటి పాట. ఇలాంటి పాటలు రాసి పిల్లల ప్రపంచాన్ని ఎంతో సంతోషపరచడానికి ప్రయత్నం చేసిన బాల సాహితీవేత్తలు మనకు చాలామంది కనిపిస్తారు. అయితే అమ్మ, ఇలాంటి బాల సాహిత్యం తయారు చేయడంలో మీరు కూడా భాగస్వాములు కదా. బాల సాహిత్యాన్ని తయారు చేసే సందర్భంలో ఏ ఏ అంశాలను మీరు దృష్టిలో ఉంచుకున్నారో తెలియజేయండి. బాల సాహిత్యం రాసేటప్పుడు, పెద్దవాళ్ళ కథలు రాసేటప్పుడు చాలా విస్తృతంగా మనము పరిధులు లేకుండా రాయవచ్చండి. కానీ బాలలు సున్నితమైన హృదయులు. తరువాత ఈ కథలను చదివి వాళ్ళు తమ యొక్క ప్రవర్తనా రీతులను ఏర్పరచుకునేటటువంటి సందర్భం కాబట్టి మనము చాలా పారామీటర్స్ లోబడి కథలు రాయాల్సి ఉంటుంది. అయితే కథలు రాయడానికి చెప్పడానికి కూడా మనము కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది రమేష్ గారు. చెప్పే విషయాన్ని ముందు చెప్తాను. కథ చెప్పేటప్పుడు ఉపాధ్యాయులకి కొన్ని సూచనలు ఇద్దామనుకుంటున్నాను. దీనికి ముందు కథని చాలా ఆసక్తి రేకెత్తించేలాగా అనౌన్స్ చేయాలి. అంటే రండి మనం కథ చెప్పుకుందాం అనేదానికంటే, అరే ఇప్పుడు మనము కాకి కోకిల కథ చెప్పుకుందాం, ఎంత బాగుంటుందో కథ అని మనమే చాలా ఎగ్జైటెడ్గా మనము చెప్పినప్పుడు చివరి బెంచిలో బద్ధకంగాను చదువు అంటే విముఖతతోనూ ఉన్న పిల్లవాడు కూడా అందరినీ తోసుకుంటూ వచ్చి ముందు వరుసలో కూర్చుంటాడు. అందరూ శ్రద్ధగా వినడానికి పోటీ పడతారు. కాబట్టి అలా ఒక ఉత్సుకతని వాళ్ళలో క్రియేట్ చేస్తే మనము కథ నిరాటంకంగా సాగుతుంది. తరువాత వాళ్ళు ఒక్కొక్కసారి కథలో ఉత్సాహంతో చొరబడతారు పిల్లలు. కాకి అలా చేసింది, మా ఇంటి దగ్గర మొన్న కాకి వచ్చి ఇలా చేసింది అని చెప్పినప్పుడు మనం ఓపికగా వినాలి. మన కథని ఇంటరప్ట్ చేశాడని మనం పిల్లవాడిని కోప్పడకూడదు. వాడి ఊహా ప్రపంచానికి తగింది, జరగనిది జరిగింది అన్నీ చెప్తాడనమాట వాడు. కాబట్టి అలాంటిది ఒకటి పాటించాలి. తర్వాత మన కంఠము, మన కళ్ళు, చేతులు వీటన్నిటిని ఉపయోగించి చిన్నగా యాక్షన్ చేస్తూ, పులి వచ్చినప్పుడు గాండ్రిస్తూ, పులి గంభీరంగా మాట్లాడుతుంది కాబట్టి అలా మాట్లాడుతూ హెచ్చుతగ్గులతో చెప్పినట్లయితే పిల్లలు చక్కటి ఊహాలోకంలోకి మంచి అనుభూతులతో ప్రవేశిస్తారు. మరిన్ని కథలను వారు ఊహిస్తారు, స్టోరీ టెల్లింగ్ చేస్తారు సొంత మాటలతో. ఇట్లాంటివి చేయాలండి. తర్వాత మిస్కాన్సెప్ట్స్ ఉన్నటువంటి కథలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి నేనే ఉప్పు సముద్రం అనే కథ చెప్పినప్పుడు పిల్లలు ఎప్పుడు కూడా మళ్ళీ అదే చెప్పమంటారు, ఫేవరెట్ స్టోరీ అది. అయితే ఉప్పు సముద్రంలో చిన్న మిస్కాన్సెప్ట్ ఉంటుంది. అలాగే రష్యన్ కథ అయినటువంటి కోడి సూది. కోడి ఎందుకు తవ్వుతూ ఉంటుందంటే సూది పోగొట్టుకుంది, అందువల్లే అలా తవ్వుతూ ఉంటుంది అని ఆ కథ ముగింపు ఉంటుంది. ఈ ఉప్పు సముద్రంలో ఎలా ఉంటుందంటే ఒక తిరగలి వరాలు ఇస్తుందన్నమాట. అది దొంగిలించబడుతుంది. అన్న నుంచి తమ్ముడు దొంగిలిస్తాడు. వాడికి వరం అడగడం తెలుసు కానీ ఆపడం తెలియదు, తిరగలిని ఆపడం తెలియదు. వాడు దాన్ని పట్టుకుని సముద్రంలో పయనిస్తూ ఉన్నప్పుడు, పట్టుకుని పారిపోతూ ఉన్నప్పుడు వాడికి ఆకలేస్తుంది. చద్దన్నంలో ఉప్పు తగ్గుతుంది. ఉప్పు తగ్గితే వెంటనే అమ్మ తిరగలి కాస్త ఉప్పు ఇవ్వా అని అడుగుతాడు. కానీ అది ఆపే మంత్రం లేకపోవడం వల్ల తిరుగుతూనే ఉంటుంది, ఉప్పు గుట్టలు గుట్టలుగా వస్తూనే ఉంటుంది. అలా వాడి పడవ మునిగిపోతుంది. సముద్రంలో తిరగతో సహా అతను సమాధి అయిపోతాడు. ఈ కథ ఏం చెప్తుందంటే పిల్లలు వెంటనే అంటారు, అయితే సముద్రపు నీళ్లు ఆ తిరగలు తిరగడం వల్లనే, ఆ ఉప్పు ఇంకా ఇస్తూ ఉండడం వల్లనే ఆ తిరగలు ఎవరికి ఇంకా దొరకలేదంట, అందుకే సముద్రపు నీళ్ళు ఉప్పగా ఉన్నాయి. ఇవి మిస్కాన్సెప్ట్స్, వినడానికి చాలా సంతోషం కలిగించే కథ.
కానీ పిల్లలు ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఇంట్లో వాళ్ళతోనూ అందరితోనూ మా టీచర్ గారు ఇదే చెప్పారు కారణం, సముద్రంలో నీళ్ళు అందుకే ఉప్పగా ఉన్నాయి, వాళ్ళు చాలా గట్టిగా వాదించే ప్రమాదం ఉందన్నమాట, అనుకునే అభిప్రాయం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లాగే మూఢనమ్మకాలతో కూడిన కథలు రాయనూకూడదు, చెప్పనూకూడదు. మీరు అడిగిన ప్రశ్నకి ఇదే జవాబు ఉంది. అప్పుడు ఇప్పుడు కూడా రాసేటప్పుడు చెప్పేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు రమేష్ గారు. తర్వాత మూఢనమ్మకాల కథ చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పచ్చు తప్పనిసరిగా. అయితే ఇది మనం ఫాలో చేయకూడదు. చేతబడులు అవి ఉండవు, దయ్యాలు అవి ఉండవు. దయ్యం అంటే చీకట్లోకి వెళ్ళినప్పుడు మనకు కలిగే భయమే. ఇట్లాంటివి మళ్ళీ చిన్న చర్చ పెట్టడం ద్వారా వాళ్ళకి ఆ మిస్కాన్సెప్ట్స్ని మనమే తొలగించవచ్చు. ఇంకా చివరగా ఏంటంటే, కథ రాసినా కథ చెప్పినా చాలామంది ఇంకా మానలేని అలవాటు ఏంటంటే నీతి, ఈ కథలో నీతి అని చాలా స్పెసిఫిక్గా దాన్ని రాయడము కథలలో లేదా చెప్పడము. ఈ రెండు వెంటనే మానుకోవాలి రచయితలు కానీ ఉపాధ్యాయులు కానీ. ఎందుకంటే బిడ్డలకే వదిలేయాలి, అందులో తనకి ఏం తీసుకుంటాడో అతని వివేచనకి వదిలేయాలి. ఎందుకంటే పంచదార ఉప్పు కలిసినప్పుడు చీమ పంచదారనే తీసుకుంటుంది, ఉప్పు తీసుకోదు. అట్లాగే పిల్లవాడు కూడా. కాబట్టి అతడి నిర్ణయానికే వదిలేయాలి. ఎందుకంటే నిదానమే ప్రధానమని చెప్పిన మనమే సత్వరం స్పందించని చెప్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ఏ ధర్మం పాటించాలి, ఎప్పుడు ఏ సందర్భంలో ఏది పాటించాలనేది వాడి విజ్ఞతకి వదిలేసినట్లయితే వాడి బుర్ర ఆలోచిస్తుందన్నమాట ఆ కథ గురించి. అది రమేష్ గారు. థ్యాంక్ యూ అమ్మ. కాబట్టి మనం కథా ప్రపంచం పిల్లలకి పరిచయం చేసే సందర్భంలో పాఠ్యపుస్తకాల్లో మీకు ఏ పాఠ్యపుస్తకం అని పిల్లల్ని అడిగామంటే చాలామంది పిల్లలు మాకు తెలుగు పుస్తకం చాలా ఇష్టం అని చెప్తారు. ఎందుకు అలా అంటారు? తెలుగు పుస్తకంలో చాలా కథలు ఉంటాయి. ఆ కథను చదవడానికి వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తారనమాట. ఈ మధ్య కాలంలో ఒక అనుభవం ఎదురైంది మాకు. 9వ తరగతికి ఉపవాచకంగా ఒక పాఠ్యపుస్తకాన్ని ఇచ్చినప్పుడు అందులో చాలా రకాల కథలని రాశారనమాట. చాలా గొప్ప గొప్ప కథలన్నీ అందులో ఉన్నాయి. కర్నూలు జిల్లా నుంచి ఒక విద్యార్థి ఒక ఉత్తరం రాశారు. అందులోట పరిష్వంగం అనేటువంటి ఒక కథని ఆ పిల్లవాడు చదివాడు. అంటే తండ్రి కొడుకుల మధ్య ఉండేటువంటి ప్రేమానుబంధం. ఒక తండ్రి ఏం చేస్తాడంటే కొడుకు దగ్గరికి వెళ్ళాక ఆ కొడుకు వేసుకునేటువంటి ఒక చొక్కాని తెచ్చుకుని దాచిపెట్టుకుంటాడనమాట. ఎందుకంటే కొడుకు ఉద్యోగం చేస్తూ వేరే ఊళ్ళో ఉంటాడు, తండ్రి దగ్గర పాపం కొడుకు ఉండడు. కాబట్టి ఆ చొక్కాలో కొడుకుని చూసుకుంటూ తండ్రి చాలా ముచ్చట పడిపోయినటువంటి వైనాన్ని ఆ కథలో వివరించారు. దాన్ని చూసి ఆ పిల్లవాడు చాలా ఉత్తేజితుడై వాళ్ళ నాన్న పట్ల అప్పటి వరకు ఉన్నటువంటి చెడు అభిప్రాయాన్ని మార్చుకుని మా నాన్నని నేను చాలా ప్రేమగా చూసుకుంటున్నానని చెప్పి ఒక ఉత్తరం రాశాడనమాట. అంటే కథ పిల్లల మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అదేవిధంగా ఒక అమ్మాయి మొన్న మధ్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, సుధామూర్తి గారు రాసినటువంటి అమ్మమ్మ చదువు అనేటువంటి ఒక కథ చదివిందట తనలో ఒక చిన్న క్యారెక్టరు వాళ్ళ అమ్మమ్మకి చదువు నేర్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ కథ చదివి ఉత్తేజితురాలై వాళ్ళ అమ్మకి తన అక్షరాలు నేర్పి చదువు నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పి తను అంటుందన్నమాట. అంటే పిల్లల మీద కథ ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది అనడానికి ఇవన్నీ నిదర్శనాలు. అయితే పిల్లలు ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైనటువంటి సాహిత్యాన్ని అందుబాటులో ఉంచినప్పుడు వాళ్ళ సృజనాత్మక ప్రపంచం ఆవిష్కృతం కావడానికి అవకాశం వస్తుంది. 1-2 తరగతులు బాల్యంలో ప్రాథమిక పాఠశాల దశలో ఉన్నప్పుడు చిన్న చిన్న కథలు మనం ఉపయోగిస్తాం. అదే కొంచెం పై తరగతులకి 8-9 తరగతులకు వచ్చిన తర్వాత ఆ పిల్లలకి కొంచెం శాస్త్రీయ అవగాహన కలిగినటువంటివి, లేకపోతే సమాజంలో ఉండేటువంటి మనుషులు వాళ్ళ ప్రవర్తనలు వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయన్నటువంటి విశేషాలకు సంబంధించినటువంటి కథలు, వయోజనులైన తర్వాత విస్తృతమైనటువంటి కథా సాహిత్యాన్ని చదివే అలవాటు చేసినట్లయితే పిల్లలు జీవితాంతం చదివేటువంటి పాఠకులుగా మారుతారు. అంతే, వాళ్ళు లైఫ్ లాంగ్ లెర్నర్స్గా మారుతారనమాట. అందుకని నూతన జాతీయ విద్యా విధానం 2020 ఏం చెప్తుంది అని అంటే పిల్లలందరికీ కూడా ఇండియన్ రూటెడ్నెస్ అంటున్నారనమాట. భారతీయ మూలాలతో ఉండేటువంటి కథలను చదివించడానికి ప్రయత్నం చేయండి అని అంటారు. ఎందుకు ఈ మాట చెప్తారంటే మనం చెప్పేటువంటి ప్రతి కథ కూడా మానవుల మధ్య ఒక ప్రేమైక సంబంధాన్ని, ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యతని తెలియజేస్తుంది. ఉదాహరణకి మనం నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నటువంటి కథ మనం చూస్తాం. అందులో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు చేపలు పట్టుకోవడానికి వెళ్తాడు. మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, రాజు ఏంటి కిరీటం పెట్టి కూర్చోవాలి కదా, చేపలు ఎందుకు పట్టుకుంటున్నాడు అని. అంటే మన సంస్కృతి సంప్రదాయం ఏం చెప్తుంది అంటే ప్రతి వృత్తిని ప్రతి వ్యక్తిని కూడా రాజులాగా గౌరవించాల్సినటువంటి అవసరాన్ని మనకు చెప్తుంది. అదేవిధంగా అందులో ఒకదాని మీద ఒకటి ఆధారపడినటువంటి ఇంటర్ డిపెండెన్సీ అంటాం, దాన్ని మనం ఫుడ్ వెబ్ అంటున్నాం.
ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉంటాయి, ఈ మానవ పరిణామ క్రమం అంతా కూడా ఎలా నడుస్తుంది అన్నది ఆ కథ మూలాలలో మనకు కనిపిస్తుంది. అలాగే మీరందరూ కూడా కాకి కథని చదివి ఉంటారు. దాహం వేసినటువంటి కాకి రాళ్ళేసి నీళ్ళని తాగుతుంది అని. ఆ కథ మనకు ఒక గొప్ప జీవన సత్యాన్ని చెప్తుంది. కష్టపడడం ద్వారా మాత్రమే మనం లక్ష్యాన్ని సాధించాలి. అంటే రాళ్ళు వేయడం అన్నటువంటి శ్రమ ద్వారా మాత్రమే తనకు నీళ్లు తాగేటువంటి అర్హత వచ్చింది. అదేవిధంగా కాకి ఆ కుండను దొర్లించేసేయచ్చు తాగడానికి, లేదా రాయి పెట్టి పగలగొట్టేసేయచ్చు. కానీ కాకి అలా చేయలేదు. ఒక్కొక్క రాయి తీసుకొచ్చి శ్రద్ధగా అందులో వేసింది. అంటే చేసే పని పట్ల ఏకాగ్రత ఉండడం. అంతేకాకుండా తనకి కావలసినన్ని నీళ్లు తాగి మాత్రమే అది వెళ్ళిపోయింది. అంటే తర్వాత ఇంకెవరైనా వచ్చినా కూడా వాళ్ళకి అక్కడ కావలసినటువంటి సౌకర్యాలు కల్పించడం అన్నది తన వంతు బాధ్యతగా ఆ కాకి ప్రవర్తనలో మనకు కనిపిస్తుంది. అందుకని 2020 విద్యా విధానం ఏమంటోంది అంటే ఇండియన్ రూటెడ్నెస్, భారతీయ ఆత్మలో ఉండేటువంటి ప్రతి కథ కూడా తోటి మానవులలో దైవత్వాన్ని చూడడానికి, తోటి మానవుల పట్ల ప్రేమగా ఉండడానికి సహాయపడే అంశాలుగా కనిపిస్తాయి. మన కథల్లో ఎక్కడా కూడా టామ్ అండ్ జెర్రీ లాగా నిరంతరం కొట్టుకోవడం, లేకపోతే తుపాకులతో చంపుకోవడం, లేదా ఇవాళ మనకి కార్టూన్ ఛానల్స్లో వచ్చేటువంటి కథలలో ఉండేటువంటి హింసాత్మక ధోరణి మన కథా ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. అవన్నీ చాలా ఉదాత్త భావాలతో నడుస్తాయి. బాల్యంలో, చిన్నతనంలో ఎలాంటి కథలని మనం పిల్లలకు అందిస్తామో అలాంటి సమర్థవంతమైనటువంటి పిల్లలు పెద్దవాళ్ళుగా ఎదగడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మనం ఈ కథా ప్రపంచాన్ని క్లాస్ రూముల్లో నుంచి, ఇంట్లో నుంచి పిల్లల మనసులకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా చేయాలి అని అంటే కేవలం కథని ఊరికే చెప్తే సరిపోతుందా? దాన్ని మనం ఆసక్తికరంగా చెప్పాలి అంటే ఏం చేయాలన్న విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అబ్బా, ఈ పచ్చిక ఎంత లేతగా ఉందో! కడుపు నిండా తిని నా బుజ్జి దూడకు కూడా తీసుకెళ్తా. అది ఆనందంతో గంతులేస్తుంది. అబ్బా, పొద్దున్న నుంచి ఏం తినలేదు, చాలా ఆకలిగా ఉంది. ఏదైనా జంతువు దొరికితే బాగుండు. అక్కడ ఒక ఆవు ఉంది, ఆ ఆవుని తిన్నా. ఏ ఆవు, అక్కడే ఆగు, నిన్ను నేను తినేస్తా. అలాగే తిందురు కానీ పులిరాజా, కానీ నాదో చిన్న విన్నపం ఉంది. ఏమిటో చెప్పు. ఇంటి దగ్గర నాది చిన్న లేగదూడ ఉంది. దానికి కడుపు నిండా పాలిచ్చి బుద్ధులు నేర్పి వస్తాను. ఈ మాట నమ్మవచ్చా? నమ్మవచ్చు. నేను ఇచ్చిన మాట తప్పను. సరే, వెళ్ళిరా. కన్నా, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నానమ్మా. నేను చెప్పింది జాగ్రత్తగా విను. సరే అమ్మా. పెద్దల మాట విను. సరే అమ్మా. అల్లరి పనులు చేయబోకు. సరే అమ్మా. మేతకు వెళ్ళినప్పుడు మందతోనే తిరగాలి. సరే అమ్మా. అడవిలో క్రూరముగాలుంటాయి. సరే అమ్మా. ఏ అమ్మా, ఏదన్నా ఊరెళ్తున్నావా? అలాంటిదే అనుకో. ఆడుకుంటాకి వెళ్తున్నా. పులిరాజా, పులిరాజా. ఎవరది? నేనే. ఆవు, నీలాంటి నిజాయితీ పరురాలని చంపి తింటే నాకు మహాపాపం చుట్టూ ఉంటుంది. సరే, వెళ్ళి నీ లేకదూడతో సంతోషంగా జీవించు. నీ నిజాయితీ గురించి ఈ ఊరు కథలుగా చెప్పుకుంటుంది. ధన్యవాదాలు పులిరాజా. క్రూరమృగాలకు కరుణ ఉండదంటారు. అది తప్పని మీరు నిరూపించుకున్నారు. నాదే కాదు, మీది కూడా ఈ లోకం గొప్పగా చెప్పుకుంటుంది. సెలవు పులిరాజా. మనకి చాలా రకాలైనటువంటి కథలు ఉన్నాయి అని చెప్పి మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. అయితే కేవలం తెలుగులోనూ లేకపోతే భారతీయ భాషల్లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో ఉండేటువంటి కథలు కూడా, ప్రపంచవ్యాప్త కథా ప్రపంచం కూడా మనకు అందుబాటులో కనిపిస్తుంది. అంటే ఉదాహరణకు అరేబియన్ నైట్స్ లాంటి కథలు కానివ్వండి, తర్వాత ఆఫ్రికన్ జానపద కథలు, అలాగే రెడ్ ఇండియన్ స్టోరీస్ అన్నవి, స్కాండినేవియన్ స్టోరీస్, రష్యన్ కథలు, చైనా జపాన్ దేశాలలో ఉండేటువంటి కథలు, ఇలా చాలా కథలు మనకు అందుబాటులో కనిపిస్తున్నాయి. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కథా సాహిత్యం అంతా కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. అదే సమస్య ఏమిటి అని అంటే గతంతో పోల్చినప్పుడు కథలను వినడాన్ని, కథలని ఆస్వాదించడాన్ని పిల్లలు దూరం అయిపోయినటువంటి వైనం కనిపిస్తుంది.
కారణం మొబైల్ ఫోన్. ఇందాక మనం అనుకున్నాం, పిల్లలు మొబైల్తో గడిపేటువంటి సమయం ఎక్కువ భాగం మనకి గేమ్స్ ఆడుకోవడంతోనే ఉంటుంది. కానీ పిల్లలు కథ వినడానికి, చదవడానికి పెద్ద ఆసక్తిని చూపరు. ఈ లోపం ఎందుకు జరుగుతోంది అని మనం చూసినప్పుడు తల్లిదండ్రుల యొక్క బాధ్యత రాహిత్యం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో మనం గమనిస్తాం, చిన్న పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలి అని నెలల వయసులో ఉండేటువంటి పిల్లలకి ఫోన్ అప్పగించి వాళ్ళు ఫోన్ చూసేలాగా లేదా ట్యాబ్ చూసేలాగా, టీవీ స్క్రీన్ చూసేలాగా పెంచేటువంటి పెంపకం ఇవాళ మనకు కనిపిస్తుంది. అంచేత 5-6 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి కంట్లో ఉండేటువంటి కోన్స్, రాడ్స్ దెబ్బతిని పిల్లల చూపు మందగించి కళ్ళద్దాల బారిన పడి జీవితం అంతా కూడా కళ్ళద్దాలతో బతకాల్సినటువంటి అవసరం ఆ పిల్లలకి ఏర్పడుతుంది. ఈ తప్పంతా ఎవరిది? తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే పిల్లలు మొబైల్ ఫోన్ల బారిన పడతారో వాళ్ళ సృజనాత్మకత, ఆవిష్కరణలన్నీ కూడా దెబ్బతీస్తాయి. అందువల్ల చదవడం అన్నది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు కథకి పిల్లలను దగ్గర చేయాలి అనంటే, కథ వినేలాగా చూడాలి అనంటే మనం ఏం చేయాలి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులకి కథ ఎలా చెప్పాలో తెలియదు, కథ ఎలా వినాలో కూడా తెలియదు. కాబట్టి దీనిని మనం దృష్టిలో ఉంచుకుని ఒక అందంగా, ఆకర్షణీయంగా కథని పిల్లలకి చెప్పాలి అనంటే మనం కొన్ని రకాల ప్రత్యేక ప్రయత్నాలను చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేషనల్ లిటరసీ మిషన్ వాళ్ళు కథ చెప్పడానికి అనుసరించాల్సినటువంటి 28 విధానాలను తెలియజేశారు. ఆ విధానాలను పాటించడం ద్వారా కథ మనసుకు హత్తుకునేలాగా, ఆకర్షణీయంగా చెప్పడానికి అవకాశం వస్తుంది. ఎప్పుడైతే మనం కథని అలా క్యారెక్టర్కి తగినటువంటి వాయిస్ మాడ్యులేషన్ తోటి కథ చెప్తామో దానికి అనుబంధంగా రకరకాల పరికరాలను ఉపయోగిస్తూ, అవి స్టిక్ పప్పెట్స్ కానివ్వండి, గ్లోవ్స్ కానివ్వండి, లేదా ఇతర ఏదైనా విధానాలను ఉపయోగిస్తూ కథ చెప్పినప్పుడు పిల్లలు కథ పట్ల ఆకర్షితులవుతారు. ఎప్పుడైతే కథని ఆసక్తిగా వింటారో అప్పుడు కథని చదవటానికి కూడా ఆసక్తిని చూపిస్తారు. అంచేత కథని వినడం అన్న దాన్ని మనవాడు చేయాల్సిన అవసరం ఉంది. అయితే కథని చెప్పడానికి ఎలాంటి ప్రయత్నాలను మనం చేయాలి, వాటితో ఎఫెక్టివ్గా కథ చెప్పాలంటే ఎలా మనం అనుసరించాలన్న విషయాలని కుసుమ గారిని అడిగి తెలుసుకుందాం. కుసుమ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీరు కథ చెప్పడంలో నిష్ణాతులు. కథని కేవలం ఓరల్ స్టోరీ లాగే కాకుండా దానికి రకరకాల పపెట్స్ని ఉపయోగించి కథ చెప్పి తరగతి గదిని చాలా ఆకర్షణీయంగా మారుస్తారు కదా, అది ఎలా చేస్తారన్న విషయాల్ని కొంచెం తెలియజేయండి అమ్మా. నమస్తే సార్. అసలు కథ అన్నది పిల్లలకి చెప్పేటప్పుడు కథ అంటేనే ఊహా ప్రపంచం. పిల్లలు ఊహా ప్రపంచంలో ఉంటారు. చిన్నప్పుడు మనం కూడా కథలు వినే ఉన్నాం కదా. ఏదైనా ఒక చిన్న కథ చెప్తుంటే నోరు ఎళ్ళబెట్టుకుని ఎక్కడికో ఊహాలోకంలోకి వెళ్ళిపోయి మనమే రాజులాగా, మనమే రాణిలాగా, ఆ జంతువుల ప్రపంచంలో జంతువులన్నీ మనతో మాట్లాడుతున్నట్లు, మనం వాళ్ళతో మాట్లాడుతున్నట్లు ఇలా ఊహించుకున్నాం. అలా ఊహా ప్రపంచంలో ఉండే మనం ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అలా ఊహించుకోవడం వలన మన కాగ్నిటివ్ డెవలప్మెంట్ కానీ, మన సృజనాత్మకత కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. అలా డెవలప్ అవుతాయి కాబట్టే తర్వాత వచ్చే స్టడీస్లో కూడా మనం ముందుండే అవకాశం ఉంటుంది. అందుకనే కథ ఎవరైనా చెప్తున్నారు అంటే ముందు దాన్ని చాలా చక్కటి మెటీరియల్ యూజ్ చేసుకునో, లేకపోతే చిన్న చిన్న పప్పెట్స్ యూజ్ చేసుకునో వాళ్ళకి కళ్ళకి కట్టినట్లు మనం మామూలుగా ఇప్పుడున్నది చూడండి, పిల్లలు సెల్ ఫోన్లో కథను చూస్తున్నారు. కథను చూస్తుంటే ఏముంటుంది సార్, దాంట్లో 3 డైమెన్షనల్లో చూస్తున్నాడు. జస్ట్ ఊరికే అలా ఎదురుగుండా పెట్టుకుని కథను చూస్తున్నారు. వాళ్ళు దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోవట్లేదు. వాళ్ళ కళ్ళు వరకు మాత్రమే పనిచేస్తాయి కథ చూసేటప్పుడు, చెవులు వరకు మాత్రమే. కానీ వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ బ్రెయిన్ మాత్రం అక్కడ పనిచేయదు. అదే కథని మనం చిన్న చిన్న పప్పెట్స్ యూజ్ చేసో, లేకపోతే మనం చక్కగా వర్ణించే దాన్ని బట్టి, అంటే మన టోన్ మాడ్యులేషన్ బట్టి మనం చక్కగా కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పిల్లలకి కథ చెప్తున్నట్లయితే వాళ్ళు వాళ్ళ మనసుతో వింటారు కథని. చెవులతో వినేదానికి మనసుతో వినేదానికి చాలా తేడా ఉంటుందండి. మనం చెవులతో వినేది తొందరగా మర్చిపోతామేమో, కానీ మనసుతో వినేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చిన్నప్పుడు నేర్చుకున్న కథలన్నీ ఇప్పటికీ మనకి గుర్తున్నాయి అంటే అదే కారణం. చిన్నప్పుడు మనం విన్న కథలన్నీ కూడా అలా అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు వాళ్ళు కూర్చోబెట్టుకుని చెప్పిన కథలే. ఇప్పుడు అలాగే చెప్పాలి పిల్లలకి. ఈ మొబైల్ ఫోన్స్ వద్దు. మొబైల్ ఫోన్స్లో చూసి ఏమి నేర్చుకునేది ఏం లేదు. మొబైల్ ఫోన్లో చూసిన కథ ఒక 2 నిమిషాలు గుర్తుంటుందేమో అంతే.
ఆ తర్వాత ఆటోమేటిక్గా అది పక్కకు పడిపోతుంది. అలా కాకుండా మనము చిన్న చిన్న పపెట్స్ ద్వారా పిల్లలకి కనుక కథలు కనుక చెప్పగలిగితే అవి చాలా కాలం పాటు వాళ్ళ మనసులో ఉండిపోతాయి. అది మంచి ముద్ర వేస్తుంది వాళ్ళ మనసులో. ఓకే. అయితే అమ్మ ఏదైనా ఒక కథని ఉదాహరణగా తీసుకుని దానికి పప్పెట్ ఉపయోగిస్తూ ఎఫెక్టివ్గా కథ చెప్పాలంటే ఎలా చేయాలో ఒక నమూనా ఏమైనా చెప్పగలుగుతారా? మనం హ్యాండ్ పప్పెట్, ఫింగర్ పప్పెట్ అంటాం. ఇది ఉపయోగించి మనం కథ చెప్పాలి అని అనుకున్నప్పుడు ఒక చిన్న కథ, అసలు నిజంగా కుక్క పిల్లే అలా వెళ్తుందేమో దాని ఫీలింగ్స్ కూడా ఒకసారి గమనిద్దాం. అనగనగా ఒక ఊరిలో ఒక కుక్క ఉంది. ఆ కుక్కకి బాగా ఆకలి వేసింది. అది ఇలా 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 నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ ఒక అతను మాంసం ముక్కలు కొడుతున్నాడు. అబ్బా, నాకిస్తే ఎంత బాగుండో అనుకుంది. వెంటనే ఆ మాంసం ముక్క ఒకటి వాడు విసిరేశాడు. అది లటక్కన పట్టుకుని ఇలా నోట్లో పెట్టుకుంది. నడుచుకుంటా ఒక వంతెన మీదకి వెళ్ళింది. వంతెన మీదకి వెళ్ళగానే ఆ కింద నీళ్లలో తన ముఖాన్ని చూసుకుంది. అరే, ఇక్కడ ఎవరో ఉన్నారే, నాలాంటి కుక్క ఇంకొకటి ఉందా, ఇప్పుడు నా మాంసం ముక్క లాగేసుకుంటుందేమో అని ఏం చేసింది, బౌ 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 అని అరిచింది. వెంటనే దాని నోట్లో ముక్క జారి పడిపోయింది. అయ్యో, నా ముక్క పడిపోయిందే, అనవసరంగా అరిచానే అనుకుంటూ సర్లే ఇంకొక ముక్క ఇస్తాడేమో చూద్దాం అనుకుంటూ మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది. సో ఇలా మనం కనుక టోన్ మాడ్యులేషన్తో కథ చెప్పగలిగితే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వింటారండి. దానికి తోడు ఇదే సేమ్ కథని చిన్న పద్య రూపంలో కూడా మనకు దొరుకుతుంది. కుక్కకు మాంసం దొరికినది, అది వంతెన మీదకు పోయినది, నీటిలో నీడను చూసినది, వేరే కుక్కని తలచినది, బౌ 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 అని అరచినది, నోట్లో ముక్క జారినది, అయ్యో అంటూ పోయినది. ఇలా మనం పిల్లలకి ఆసక్తికరంగా కథని చెప్పచ్చు. బాగుంది, మంచి కథని మీరు పరిచయం చేశారు. అయితే అమ్మ అలాగే ఇంకేమైనా మనం పేపర్ కటింగ్స్తో కానీ ఈ పేపర్తో చేసేటువంటి ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ ఫోల్డింగ్స్తో కథ చెప్పడం కూడా చాలా ఆసక్తిగా ఉంటుందంటారు కదా, మరి ఇలాంటి దానికి ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా? చెప్తాను సార్. అసలు ముందు మనం కథ చెప్పాలనుకుంటే మన చుట్టుపక్కల ఉండే దాంట్లోనే మనకి బోల్డంత మెటీరియల్ దొరుకుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే కథ చెప్పటం అంటే ఊరికే పిల్లల్ని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని మనం ఎదురుగా కూర్చుని నానా ఒక కథ చెప్తాను వింటారా అంటే పిల్లలు అంటారు, మన ఎదురుగుండా కూర్చుంటారు. మనం చెప్పే కథని వాళ్ళు ఫుల్ కాన్సన్ట్రేషన్తో వినాలి, వాళ్ళు బాగా మనసుకు హత్తుకునేలా చెప్పాలి అంటే మన నోరు ఒక్కటే సరిపోదు. దానికి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ చాలా ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. సో ఇది మనం ఈ బొమ్మను ఉపయోగించి కూడా మనం కథ చెప్పొచ్చు. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పడానికి వచ్చేసాను. మరి నేను చెప్పే కథ మీరు వింటారా? ఇలా అంటే ఆటోమేటిక్గా పిల్లలందరి కాన్సన్ట్రేషన్ ఎటుంటుందండి, మన వైపే ఉంటుంది. అలాగే చిన్న చిన్న హ్యాండ్ పప్పెట్స్ దొరుకుతాయి మనకి. ఇవి ఫింగర్ పప్పెట్స్ అంటారు. ఈ ఫింగర్ పప్పెట్స్ని ఉపయోగించి మనం ఏ కథ అయినా చెప్పచ్చు. సో ఇది చిట్టెలుక, అలాగే ఏనుగు. ఈ ఫింగర్ పప్పెట్స్ని ఉపయోగించి కూడా మనం ఒకరోజు ఒక ఏనుగు వెళ్తూ ఉంది, దానికి ఒక చిన్న చిట్టెలుక కనపడింది. ఏనుగు చిట్టెలుకను చూసి ఓహాహా, నువ్వు చూడు ఎంత చిన్నగా ఉన్నావో, నేను చూడు ఎంత పెద్దగా ఉన్నానో, నీకంటే నేనే గ్రేట్ అని అంది. అప్పుడు చిట్టెలుక నిజమా, నువ్వు గ్రేటా, అయితే నేను చేసే పని నువ్వు చేస్తావా అని అడిగింది. హా, నేను ఏ పనైనా చేయగలను, చేసి చూపిస్తాను చూడు అని అంది ఏనుగు. సరే అయితే దా అని తీసుకెళ్ళి అదిగో ఆ చెట్టు కింద చిన్న కంత ఉంది కదా, నేను దాంట్లోకి దూరుతాను, నువ్వు కూడా దూరేసేయి అంది. అని టపటప దూరేసింది. పాపం ఏనుగు దూరగలదా? ఏనుగు దూరుతుందా? సో ఇవి ఓపెన్ ఎండెడ్ అనమాట. దానికి వాళ్ళు ఇంకా దానికి కలిపి చెప్పుకోవడానికి కానీ, అయితే ఏనుగు ఏం చేసి ఉంటుంది,
ఈ చిట్టెలక ఏనుగుతో ఇంకేం మాట్లాడి ఉంటుంది అన్నది మనం ఎక్స్టెండ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే వీటిని మనం స్టిక్ పప్పెట్స్ అంటాం. ఈ కథ చాలామందికి చాలా బాగా తెలిసిన కథ. మామూలుగా చెప్పేసేదానికంటే ఇవి ఉపయోగించి చెప్తే ఇంకా కొంచెం బాగా అర్థం అవుతుంది పిల్లలకి. ఇది కుందేలు, ఇది సింహం. సో సింహం దగ్గరికి కుందేలు రావడం, సింహం కుందేలుని తినేస్తాననడం, కుందేలేమో కాదు మీకు నేను లేటుగా రావడానికి రీజన్ చెప్పనా, నాకు ఇంకొక సింహం కనపడింది అని చెప్పడం. కుందేలు సింహాన్ని తీసుకుని బావి దగ్గరికి తీసుకెళ్ళడం. సో ఈ కథలు చెప్పడానికి మనకి ఈ స్టిక్ పప్పెట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే మాస్కులు. సో ఈ మాస్కులు ఉపయోగించి చెప్పేటప్పుడు కూడా మాస్క్ మొహానికి పెట్టగానే అసలు యాక్చువల్గా మన మొహమే మారిపోతుంది, మన ముఖ కవళికలు మారిపోతాయి కంప్లీట్గా. అలాగే మన టోన్ కూడా మారిపోవాలి. నేను పులిని, ఈ అడవికి రాజుని. అలాగే ఇది పెట్టినప్పుడు కూడా వెంటనే టోన్ మారిపోవాలి. నేను చిన్ని చిట్టెలకని, నేను బాగా ఆడతాను. సో మన టోన్ మాడ్యులేషన్ బట్టే ఈ మాస్కులు ఉపయోగించుకుని బోల్డ్ కథలు పిల్లలకి చెప్పొచ్చు. ఈ మాస్కులు పెట్టుకుని కథలు చెప్పడం మొదలుపెట్టండి, పిల్లలు కళ్ళు ఇంత చేసుకుని చూస్తారు మన వైపు. ఇప్పుడు ఒక చిన్న మీ ముందే ఒక 2 నిమిషాల్లోనే ఒక చిన్న పేపర్తో చాలా ఈజీగా అయిపోయే ఒక చిన్న పపెట్ని తయారు చేస్తాను. ఒక స్క్వేర్ పేపర్ తీసుకోండి. మీరు చిన్నప్పుడు ఇది చేసే ఉంటారు, పడవలు చేశారు కదా, పడవలు చేయడం బాగా వచ్చు కదా మీకు. ఆ పడవ మడతనే వేయండి. ఇలా పడవ మడత వేసి, చిన్నప్పుడు మీరు 4 కప్స్ అనే ఆట ఎప్పుడన్నా ఆడారండి? ఆ 4 కప్స్ ఆట ఆడడానికి మీరు ఎలా మడత పెడతారో సేమ్ అట్లాగే 4 మడతలు వేసిన తర్వాత మళ్ళీ దీన్ని మడత పెట్టి నాలుగు కప్పులని రాసి దాని మీద ఫ్రూట్స్, బర్డ్స్, యానిమల్స్, నెంబర్స్ అని రాసి 1వ తరగతి 2వ తరగతి చదువుతున్నప్పుడు చిన్నప్పుడు ఆడుకునే ఆటలు ఇవి గుర్తుండే ఉంటాయి మీకు. ఇవి పేరెంట్స్ కూడా చక్కగా ఇంటి దగ్గర తయారు చేసేయచ్చు, పిల్లలకి చూపించవచ్చు. పిల్లలు కూడా వీటితో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి చేస్తే. ఇది చూడండి, ఇవి ఓపెన్ చేస్తే మీకు 4 కప్స్ వచ్చేస్తాయి. ఈ 4 కప్స్ మధ్యలో ఒక రెడ్ పెన్ తీసుకోండి, లేదంటే ఒక స్కెచ్ పెన్ ఏదన్నా తీసుకుని ఈ రెండిటి మధ్యలో, ఇది ముఖం అనుకుంటే ఇది కింద భాగం అవుతుంది, ఈ మధ్యలో ఒక చిన్న నాలుకని గీసేసేయండి. మీరు ఒక కలర్ పేపర్ని కట్ చేసి ఇక్కడ అతికించిన నాలుకలాగా ఉంటుంది రెడ్ కలర్ పేపర్ని, లేదా మీరు ఇలా గీసేసేయండి. గీసిన తర్వాత ఇంకొక పేపర్ తీసుకోండి, అదే సేమ్ పేపర్ ముక్కలో నుంచి చిన్న పేపర్ తీసుకుని ఏముంటాయి, ఒక చిన్న యానిమల్కి ఏం పెడతాం మనం, పెడితే మహా అయితే ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, అంతే కదా. ఇప్పుడు అలాగే 2 చెవులు, ఇలా కట్ చేసుకున్న 2 చెవుల్ని ఇక్కడ ఇక్కడ ఇలా అతికించేసేయండి. ఇలా అతికించి ఈ చిన్న ముక్కుని ముక్కులాగా పెట్టాలి, ముక్కులాగా ఇలా పెట్టేసేయండి. అలా పెట్టేస్తే మీకు రెడీ అయిపోతుంది. ఇది పిల్లలు ఎంత సరదాగా ఆడుకుంటారో, చాలా ఈజీగా ఒక్క 5 నిమిషాలు మీరు కనుక పిల్లల కోసం స్పేర్ చేయగలిగితే ఇలాంటి బొమ్మలు బోళ్ళని తయారు చేయొచ్చు.
ఒక చిన్న పేపర్ ముక్క, కొంచెం గమ్ము, ఒక కత్తెర మీ చేతిలో ఉంటే ఇలాంటివి చాలా మనం తయారు చేయొచ్చు. సో ఇది ఉపయోగించి ఒక చిన్న కథ కూడా మనం చెప్పొచ్చు. ఇంతకీ ఇది ఏం యానిమల్ అర్థమైందా? ఇది ఒక చిన్న పిగ్. సో ఈ పిగ్ స్టోరీ ఉంది కదా మనకి, 3 పందులు. ఫస్ట్ పిగ్ ఏమనుకుంటుంది? నేను ఇల్లు దేంతో కడతాను? గడ్డితో కడతాను అని ఈ పిగ్ అనుకుంది. ఆ నెక్స్ట్ పిగ్ ఏమనుకుంది? నేను ఇల్లు కర్రలతో కడతాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిగ్ ఏమంటుందంటే నేను ఇల్లు స్టోన్స్తో కడతాను. అలా కట్టిన తర్వాత కొంతకాలానికి బాగా వర్షం పడిపోయింది, గాలివాన వచ్చింది. పాపం ఈ పిగ్ ఏముంది, అయ్యో నా ఇల్లు కూలిపోయింది, అరే రే 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 గడ్డితో కట్టాను కదా, సరే నేను వెళ్ళి ఆ కర్రలతో కట్టిన ఇంటి పిగ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాను, మా ఇల్లు కూలిపోయింది, నేను మీ ఇంట్లో ఉండొచ్చా? ఓ అలాగే, మా ఇంట్లో ఉంది కానీదా, మన ఇద్దరం కలిసి మన ఇంట్లో ఉందాం సరేనా అంటూ ఈ రెండు చాలా హ్యాపీగా ఆ ఇంట్లో ఉండడం మొదలుపెట్టింది. సో ఇలా గనక కథలు చెప్తూ ఉంటే పిల్లలు చాలా తొందరగా నేర్చుకుంటారు సార్, బాగా ఇంట్రెస్ట్గా వింటారు. ఇవి చేసుకోవడానికి కూడా వాళ్ళ యొక్క క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ కుసుమ గారు, మంచి దృశ్యాన్ని చూపించారంటే కథని చెప్పడం అన్నది కేవలం మౌఖికంగానే కాకుండా ఇలాంటి పరికరాలను తయారు చేసుకుని చెప్పినప్పుడు కథ చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది అన్నది మనందరం గమనించాల్సిన విషయం. ఈ కార్యక్రమం కేవలం ఉపాధ్యాయుల కోసం మాత్రమే కాదు, తల్లిదండ్రులు కూడా పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ఇలాంటి బొమ్మలను తయారు చేసి వాటితో పిల్లలకు కథలు చెప్పినట్లయితే ముందుగా పిల్లలు ఫోన్ నుంచి టీవీ నుంచి దూరం అయిపోయి కథల పుస్తకాలకు దగ్గరవుతారు. కాబట్టి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి ఏమిటి అని అంటే ఇలాంటి సరదా కార్యక్రమాలను పిల్లలతో కలిసి కూర్చొని చేయడం అన్నది ఎంతో అవసరమైనటువంటి, తక్షణ అవసరంగా కనిపించేటువంటి పరిణామం. కాబట్టి మనం ఈ ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా విస్తృత కథా ప్రపంచం మన దగ్గర ఉంది. ఎంతోమంది మహానుభావులు, రెడ్డి రాఘవయ్య గారు, కలోకలను సదానంద గారు, డి సుజాతాదేవి గారు, చొక్కాపు వెంకటరమణ గారు, పత్తిపాక మోహన్ గారు, ఇలా ఎందరో బాల సాహితీ రచయితలు పిల్లల కోసం బోలెడు పుస్తకాలని, కథలని మనకు అందించారు. అలాగే మనకి ప్రాచీన కథా సాహిత్యం కూడా ఎంతో ఉంది. పంచతంత్ర కథలు చాలా మనకున్నాయి. ఇవన్నిటిని కూడా అందుబాటులోకి తెచ్చుకుని పిల్లలతో ఆ కథా పుస్తకాలను చదివించేటువంటి ప్రయత్నం మనందరం చేయాలి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకెంతో అందుబాటులోకి వచ్చింది. అందువల్ల కథని వినిపించేటువంటి మనకి వీడియోస్ కూడా ఉన్నాయి. వాటితో పోల్చినప్పుడు కథ పుస్తకం చదవడం ద్వారా పిల్లలు చాలా ఆనందాన్ని పొందడానికి అవకాశం వస్తుంది. అలాగే అలెక్సాలో కూడా మనకి చాలా కథలు చెప్పేటువంటి యాప్స్ మనకున్నాయి. అలాగే యూట్యూబ్లో కూడా చాలా కథలు చెప్పేటువంటి వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అమ్మమ్మలు తాతయ్యలు ఇంట్లో లేరు కాబట్టి అమ్మమ్మ తాతయ్యలు చెప్పేటువంటి కథల యూట్యూబ్ వీడియోలు కూడా మనకి బోలెడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ పిల్లలకి దగ్గర తీసుకొచ్చి ముందుగా కథని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత కథని చదవడానికి పిల్లల ఆసక్తిని చూపిస్తారు. కాబట్టి ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా రాబోయేటువంటి తరం అంతా కూడా పుస్తకాలని చదవడాన్ని, ఆస్వాదించడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని మనందరం కోరుకుందాం. వివిధ వయో సమూహాలకు అందుబాటులో ఉండేటువంటి సాహిత్యం మన దగ్గర చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి కథా సాహిత్యం ఉంది, యువత కోసం ఉండేటువంటి సాహిత్యం ఉంది, వయోజనుల కోసం ఉండేటువంటి సాహిత్యం ఉంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వీ లవ్ రీడింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని పాఠశాలల్లో అమలు చేస్తుంది. ఎంతోమంది పిల్లలు ఆ సందర్భంగా కథల పుస్తకాలను చదివేటువంటి అలవాటుని చేసుకున్నారు. అదే సందర్భంలో గమనించినటువంటి గొప్ప పరిణామం ఏమిటి అంటే పిల్లలు కథలు రాస్తే ఎలా ఉంటుంది అని. చిన్నపిల్లలు కథలు చదివినటువంటి వాళ్ళు వాళ్ళే సొంతంగా కథలు రాశారు. ఆ రాసినటువంటి పుస్తకాలను కూడా విడుదల చేశారు. రెక్కల పిల్ల అనేటువంటి ఒక బాలిక రాసినటువంటి పుస్తకం చాలా ప్రాచుర్యాన్ని పొందింది కూడా. కాబట్టి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ మనవి ఏమిటి అని అంటే ఈ ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా కథ వినడం పిల్లల హక్కు, కథ చదవడం పిల్లల హక్కు, కథని విని ఆనందించడం పిల్లల హక్కు. బాలల హక్కులకు భద్రత కల్పించడం పెద్దలుగా మన బాధ్యత. కాబట్టి పిల్లల్ని కథా ప్రపంచంలో మమేకమయ్యేలాగా చూద్దాం. కథలని వింటూ, కథలని చదువుతూ వారి బాల్యాన్ని ఆనందంగా గడపడానికి అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం చేద్దాం.
పిల్లలకు కావలసినటువంటి బాల సాహిత్యాన్ని తయారు చేయడానికి రచయితలే కాకుండా ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎన్సీఆర్టీ వాళ్ళు పిల్లల కోసం ఎన్నో కథల పుస్తకాలని తయారు చేశారు. గాబ్రియల్ మార్కేజ్ రాసినటువంటి ఐ సెల్ మై డ్రీమ్స్ అనేటువంటి కథ విస్తృత ప్రాచుర్యం పొందినటువంటి కథగా మనం చెప్పుకుంటాం. అలాగే కేరళ రాష్ట్ర ప్రభుత్వము కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చిల్డ్రన్ లిటరేచర్ అన్నటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా పిల్లలకు కావాల్సినటువంటి బాల సాహిత్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వాళ్ళు తలరు అన్నటువంటి పేరుతోటి ఒక పిల్లల మ్యాగజైన్ కూడా నడుపుతూ ఉన్నారు. పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకాలని అంటే ఇంతకుముందు కాలంలో బాల పత్రికలను వచ్చేవి, చందమామ, బొమ్మరిల్లు ఇలాంటివి ఉండేవి. ఇవాళ అలాంటివి మనకు కనిపించకుండా పోయాయి. కాబట్టి పిల్లలు కథలను చదవాలి, వినాలి అని అంటే మనకి ఏకైక మార్గం ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు, అలాగే పాఠశాలలో ఉండేటువంటి గ్రంథాలయం. అయితే పిల్లలు ఇంట్లో పెద్దల నుంచి ఎలా కథలు విని నేర్చుకుంటారు, చదువుతారన్న విషయాల్ని మనం ఇప్పుడు ఒక విద్యార్థిని అడిగి తెలుసుకుందాం. నాన్న, నీ పేరేంటి? సర్వాణి. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్. ఎక్కడ మీ స్కూల్ పేరేంటి? వెంకటాపురం. వెంకటాపురంలో చదువుతున్నావా? ఓకే. నీకు కథలంటే చాలా ఇష్టం అని చెప్పావు కదా, నీకు ఇంట్లో ఎవరు కథలు చెప్తారు? మా తాతయ్య, మా నాన్నమ్మ. మీ నాన్నమ్మ కూడా కథలు చెప్తారా నీకు? మీ తాతయ్య నీకు ఎలాంటి కథలు చెప్పారు? రాముడి గురించి, సీత గురించి కథలు చెప్తారు. కథలు చెప్తారా? నువ్వు స్కూల్లో కథల పుస్తకాలు చదివావా? ఏం కథల పుస్తకాలు చదివావు? నాన్నగారి కోసం కానుక, భలే పాట, చిలక ముక్కు ఊడిపోయింది. అబ్బో, ఈ కథలు బాగుంటాయా? సరే, నువ్వు చదివిన కథల్లో నీకు బాగా ఇష్టమైన కథ ఏంటి? బాతు గుడ్డు. బాతు బంగారు గుడ్డు. ఓ అవును, ఒక బాతు ఉండేది, అది రోజు గుడ్డు పెట్టేది, అదేనా? ఆ కథేనా? అయితే ఆ కథ చెప్తావు కొంచెం. ఎక్కడ చదివావు నువ్వు ఆ కథని? స్కూల్లో ఉందా? మీ స్కూల్లో ఆ బుక్ ఉందా? ఓకే, ఆ కథ చెప్తారా మీ టీచర్ మీకు? ఓకే, అయితే కథ చెప్తావా? ఒకసారి చెప్పమ్మా, బాతు బంగారు గుడ్డు కథ అందరం విందామా? బాతు బంగారు గుడ్డు కథ పేరు బాతు బంగారు గుడ్డు. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఓ బాతు ఉండేది. ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు పెట్టేది. బంగారు గుడ్డున రైతు అమ్ముకొని కావాల్సినవన్నీ తీసుకొచ్చుకునేవాడు. ఒకరోజు రైతు బాతులో ఎక్కువ బంగారు గుడ్లు ఉంటాయని ఆశపడి బాతుని కోసాడు. అయ్యో, దాంట్లో ఒక్క గుడ్డు మాత్రమే ఉంది. అందుకు రైతు ఏడ్చాడు. ఓ ఇదా కదా, చాలా బాగుంది, బ్రహ్మాండంగా చెప్పావు కదా. ఈ కథ నువ్వు బుక్లో చదివావా? మీ స్కూల్లో ఇంకా కథల పుస్తకాలు ఉన్నాయా? ఏమేం పుస్తకాలు ఉన్నాయి ఇంకా? భలే పాట, ఐసర్ బజ్జి పుల్లయ్య, ఇలాంటి రకరకాల కథల పుస్తకాలు మీ స్కూల్లో ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ. కాబట్టి పిల్లలకి స్కూల్లో ఉండేటువంటి పుస్తకాలని చదివి ఆనందించడానికి అవకాశం కల్పించాలి. పిల్లలు తాము విన్నటువంటి కథని చదివేటప్పుడు చాలా ఉత్సాహంగా, ఆసక్తిగా చదువుతారు. కాబట్టి కథని వినిపించడం అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం. దాని ఆధారంగా కథల పుస్తకాలను చదివేలాగా ప్రోత్సహించడం అన్నది మనందరి బాధ్యత. కాబట్టి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పెద్దలందరికీ కూడా విన్నపం ఏమిటి అంటే, పిల్లలని కథల నుంచి దూరం చేయకుండా ఉండడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. పిల్లల్ని కథా ప్రపంచానికి దగ్గర చేద్దాం. కథ చదవడం అన్నది పిల్లల హక్కు. కాబట్టి ఆ హక్కుని మనందరం కాపాడదాం, కథలను నిలుపుకుందాం, భావితరానికి కథా ప్రపంచాన్ని అందిద్దామని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.